Right. Oh, Wow. See, looking good. now he is looking. He is looking as hero. Perfect, perfect. అవును సార్ అది పెట్టుకుంటే ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. మరి అదే కదా చెప్పేది. Face లో ఇలా ఉందా? ఓకే ఓకే. అలా ఏం లేదు కానీ జస్ట్ ఇప్పుడు మన ఆడియన్స్ కానీ మన ఫ్యాన్స్ కానీ సో ఆ అమ్మాయి ముందర మా హీరో కూడా మంచి కనబడాలని ఉంటుంది కదా. సో నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు బలవంతంగా పెట్టేస్తారు. ఇందాక చూడు ఆమె తెలుసు కదా నీకు ఇంటర్వ్యూ ఆమె తీసుకొచ్చి సార్ స్పెక్స్ పెట్టుకోండి ఆ ముందర తేలిపోతున్నారు అన్నది. సో అందుకని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు హీరో హేమంత్ బ్రాండ్. సో అలా మేమైతే ప్రేక్షకుల మీద నమ్మకంతో మాకేదో ఓటీటీ నుంచి ఏదో మనీ వస్తుంది లేదా ఇంకో డిస్ట్రిబ్యూటర్ నుంచి కాకుండా వాళ్ళకైనా సరే ప్రేక్షకుల నుంచి రావాలి కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సూపర్ సార్, మీ ఇంకా 100 సినిమాలు ఇంకా రీచ్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. అది మేడం మీరు కూడా మీ డ్రీమ్స్ అంటే ఏంటి, మినిమం గోల్ అంటే మీరు ఎన్ని సినిమాలు చేశారు మీరు? हाँ उन्हें बोल रहे हैं कि कितना मूवीज अभी तक तुम्हें एक्ट किया है? I acted 3 movies and one is Malayali. Mostly the people is I'm confused about Malayali and Tamil is the same or not? Nothing. Malayali is Kerala. Okay. Tamil means That's Tamil Nadu. Tamil and the Telugu 2 movies I have done. अच्छा. And apart from that, I have done serial also. Serial also? Yes, I have done serials, web series, and then international national shows also. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. నార్మల్ ఇప్పుడు మీరు మూవీస్ చేశారు కదా, విలన్ బ్యాక్గ్రౌండ్స్ అట్లా చేంజింగ్ అని దెబ్బ తగలడం అలా అమ్మాయికి రిస్క్ అట్లా చేశారా? रिस्क शॉट्स అంటే జరిగినట్టున్నాయి. ఇంకో थोड़ा యాక్సిడెంటల్లీ थोड़ा Yes, I got hurt. हुआ ना? Yeah, that time. అమ్మాయి అయితే చాలా యాక్టివ్. ఓ సూపర్. షీ ఈజ్ వెరీ గుడ్. మేడం చూస్తే తెలుస్తుంది. షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ చాలా ఇష్టం. షీ లైక్స్ మూవీస్. ఓన్లీ షీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. యాక్టింగ్ లేనైనా ఓన్లీ రియల్ కూడా అలానే ఉంటుంది, ఉండొచ్చు మేబీ. She is karate kid. You know, there is ఒకటి విలన్ సీన్ ఉంది. ఆ విలన్ సీన్ లో ఒకటి ఇలా వాడిని కిక్ చేయాలన్నమాట. నాకు కూడా తెలియదు అప్పటి వరకు. యాక్చువల్లీ ఈవెన్ ఐఎమ్ ఆల్సో డోంట్ నో. ఆఫ్టర్ సీయింగ్ దట్ కిక్ ఐ అండర్స్టూడ్ అచ్చా షీ నో కరాటే ఆల్సో. అప్పటి నుంచి ఫైట్ సీన్స్ లో నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు ఒకటి తెలిసింది ఏంటంటే నారాయణ గారి మూవీలలో ఒక చిన్న లీక్ అయింది నాకు. యాక్చువల్లీ అమ్మాయి విలన్ కొట్టడం అని ఉంది అప్పుడే అదే కిక్ సీన్. సో డైరెక్టర్ ఏమన్నారంటే కిక్ చేయమన్నారు, తను రియల్ గా కిక్ చేసింది. అప్పుడు అర్థమైంది ఓకే షీ నో కరాటే ఆల్సో, యూ షుడ్ బి కేర్ఫుల్, యూ షుడ్ బి కేర్ఫుల్ అలా అనిపించింది. మీరు ఈ మూవీకి మొత్తానికి అయితే ప్రేక్షకులకు ఎలా చెప్తారు? నేను ఎలా అంటే సినిమాలు చేద్దామని వచ్చాను. ఏదో